హాయ్ అండి, నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక వ్యక్తి. నేను మీకు హింట్స్ ఇస్తానన్నమాట. 101 జిల్లాల అందగాడు, చక్కగా 2 బుగ్గల్లోనూ 2 సొట్టులు ఉన్నవారు, అవసరాల శ్రీనివాస్ గారికి నమస్కారం. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నాను నేను మిమ్మల్ని, ఇలా దొరికారనమాట నాకు. కోవిడ్లో ఎలా దొరుకుతా ఉంటారా? మొన్న ఎవరో మాస్క్ పెట్టుకుని ఫోటో దిగుతుంటే మాస్క్ తీయండి సార్, సరిగ్గా రావట్లేదు అన్నారు. నాకు ఆల్రెడీ ఒకసారి సరిగ్గా రాలేదండి, ఈసారి సరిగ్గా వచ్చిందంటే చాలా కష్టం అన్నది. అవును, మొన్నది మీరు చాలా డిఫరెంట్ మాస్క్ పెట్టారే స్టేజ్ మీద. ఎలా, హౌ, అది ఎక్కడ దొరికింది మీకు అసలు? నేను చాలా వెతికాను దాని గురించి. లక్కీగా ఎప్పుడో సంథింగ్ ఫనీ చేద్దాం అనుకుని కొనుక్కున్నా లైఫ్లో, అది ఇలా ఉపయోగపడింది. కానీ మీరు సినిమాలోనే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తారని అనుకున్నాను, బట్ రియల్ లైఫ్లో కూడా చాలా ఇంటలెక్చువల్గా ఉంటారు. ఓకే, చాలా డిఫరెంట్ థింకింగ్ ఉంటుంది. అంటే ఒక 10 మంది ఒక ఇష్యూ మీద ఆలోచించే విధానానికి, ఒక ఇష్యూ మీద రియాక్ట్ అయ్యే విధానానికి మీరు ఆలోచించే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో నాకు అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఏంటంటే మీరు ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలు చూస్తే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జోనర్లో ఉంటుంది, ఒకదానికి పొంతనుండదు. మీకు వచ్చిన క్యారెక్టర్స్ రియలీ దట్స్ సో గ్రేట్ థింగ్ కదా. ఎందుకంటే రావడం ఒక ఎత్తు, ఆపర్చునిటీ రావడం ఒక ఎత్తు, అందులో మన పెర్ఫార్మెన్స్ని ప్రూవ్ చేసుకుని 10 మందిని మెప్పించగలగడం, దాన్ని సస్టైన్ చేయడం అనేది ఇంకొక ఎత్తు. దట్స్ రియలీ యు ఆర్ బ్లెస్డ్ ఇన్ దట్ వే. థ్యాంక్ యూ. కాకపోతే లక్కీగా టైంకి ఒక ఇంట్రెస్టింగ్ రోల్ ఇచ్చిన డైరెక్టర్స్ ఉన్నారు. సో ఐ థింక్ హాఫ్ ద క్రెడిట్ షుడ్ గో టు దెమ్. ఇంటర్వ్యూ అంతా మాత్రం నేను ఇంత అడిగితే ఇంత మొక్క చెప్పకండి ప్లీజ్. కరెక్ట్, నిజం చెప్తా ఆనెస్ట్గా. యా, సూపర్. సరే, అంటే ఇంతే చెప్తానంటారు ఫైనలీ? అది ఎంత వస్తే అంత. నన్ను మీ 101 జిల్లాల అందగాడు దానికి మీరు ఒక ప్రాంక్ వీడియో చేశారు. దానికి ఎంతమంది ఫోన్ చేశారు తెలుసా నాకు. ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అందరూ, డైరెక్టర్స్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, అంజలి నిజమేనా ఇది అని. ఆ తర్వాత స్టార్టింగ్ నేను చూసినప్పుడు కూడా అది నిజమనే నమ్మా. అంటే చర్చలో కొట్టుకునేట్టున్నారు వీళ్ళు, అయ్యో బాబోయ్ ఏమైపోయింది అసలు, ఇతను ఏమైపోతాడు అతను ఏమైపోతాడు అనుకున్నాం చూసినప్పుడు. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మీకు ఒరిజినల్గా బాల్ హెడ్ లేదు, ఇది ఏమై ఉంటుంది అని ఒక సెకండ్ కాస్త సెన్సిబుల్ కాలేస్తే దాన్ని ఐ గాట్ ఇట్. సో ఈ మూవీ గురించి ఏదైనా అయ్యి ఉండొచ్చు అని అప్పుడు తెలీదు ఈ మూవీ గురించి అని చెప్పని. నిన్న ఎల్బి శ్రీరామ్ గారు కలిసినప్పుడు కూడా అమ్మాయి అవసరాలు శ్రీరామ్ బాల్ హెడ్ ఉందా లేదు సార్, 101 జిల్లాల అందగాడు దానికి సంబంధించి వాళ్ళు ఒక ప్రమోషనల్గా ఒకటి చేసుకొచ్చారు అంటే, అలాంటివి కూడా వచ్చేసాయా విగ్గులు, ఎంత బాగుందో నిజంగా ఒరిజినల్గా ఉంది అని చెప్పని. సో సార్, ఈ కెమెరా ముఖంగా మీరు ఎల్బి శ్రీరామ్ గారికి అలా అడిగిన వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు చెప్పండి. థ్యాంక్స్ అండి. అంటే రోల్ కోసం చేసిందే అది, అండ్ అది విగ్ కాదు యాక్చువల్లీ, ఆ సినిమాలో షేవ్ చేసాం అనమాట. కాకపోతే బాల్డ్ హెడ్ ఉన్నా కూడా తప్పు లేదు అని చెప్పడానికి తీసిన సినిమా ఇది, అండ్ ఆ ప్రయత్నంలోనే దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రాంక్ వీడియో చేసాం. కానీ క్రిష్ గారు బేసిక్గా చాలా తక్కువ మాట్లాడే వ్యక్తి, ఆన్ స్టేజ్ అయినా ఆఫ్ స్టేజ్ అయినా సరే. అలాంటిది ఆయన ఎంత హార్ట్ఫుల్గా, ఎంత కనెక్ట్ అయిపోయి, ఎంత చక్కగా సంతోషంగా మాట్లాడారో. నాకైతే ఆయన చేసిన చాలా వీడియోస్లో ఈ వీడియో చాలా అట్రాక్ట్ చేస్తుంది నిజంగా. నాకు యాక్చువల్లీ ఐ వాజ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్ అండి, గమ్యం, వేదం. కానీ ఇదివరకు 2-3 సార్లు ఇద్దరు కలిసినా పెద్దగా అంటే మాట్లాడుకోలే, అంటే కంచె ముందు. లక్కీగా కంచెలో ఐ గాట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్, అండ్ ఈ ఐడియా అప్పుడు ఆయనకి కొద్దిగా బ్రోచ్ చేశా, ఇది ఇలా అనుకుంటున్నానంటే ఒక సినిమా అంటే చాలా బాగుంది మనం చేద్దాం అన్నారు. ఆ తర్వాత నేను నా సెకండ్ ఫిల్మ్ ఫినిష్ అయ్యి థర్డ్ ఫిల్మ్ వీసా లేట్ అవుతుంటే మళ్ళీ స్టార్ట్ చేద్దాం క్రిష్ గారు అని చెప్పిన తర్వాత హీ ఓకేడ్ ఇట్, అండ్ హీ రియలీ లవ్స్ ద ఫిల్మ్. అండ్ ఆయన ఈ ఫిల్మ్ని చాలా అంటే లైక్ ఓన్ చేసుకుని, అంటే లైక్ ప్రమోషన్స్ కానీ లైక్ ద వే హీ స్టాండింగ్ బిహైండ్ అస్, చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ అస్. మీరు ఎలా అయితే విలక్షణ నటులో, ఆయన క్రిష్ గారు విలక్షణ డైరెక్టర్. మీరు ఇందాక చెప్పినట్టు వేదం కానీ గమ్యం కానీ ఆయన అన్నీ కూడా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మనసుకి దగ్గరగా కన్నీళ్ళు పెట్టించే సినిమాలన్నీ కూడా నిజమే కదా అసలు ఇలా, కానీ మనకు మనం రిలీజ్ అయ్యే మూవీస్ అన్నీ కూడా దట్స్ రియలీ. అండ్ ఈజ్ ఆల్సో లైక్ వండర్ఫుల్ డైరెక్టర్ ఆఫ్ యాక్టర్స్. అంటే ఆయన సినిమాలో పర్ఫార్మెన్సెస్ యాక్టర్స్ చేసినవి
నరేష్ గారు కానీ బన్నీ గారు కానీ లైక్ ఇట్స్ లైక్ వేరే లెవెల్లో, అంటే లైక్ ఆయన అప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, క్రిష్ గారి సినిమాలో పెర్ఫార్మెన్సెస్ ఒక ఎత్తు అన్నట్టుంటాయి. అవును అవును. ఒక 4 ఏళ్ల క్రితం మీరు టీఎన్ఆర్కి ఇచ్చిన ఇంటర్వ్యూ, ఐ థింక్ టీఎన్ఆర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇట్ వాజ్ యాక్చువల్లీ నేను చాలా ఇట్స్ వెరీ సాడ్ న్యూస్ టు హియర్ అండి. అండ్ చూడగానే యాక్చువల్లీ అర్థం కాలే, అంటే లైక్ సచ్ ఎ యంగ్ పర్సనాలిటీ, ఐ థాట్ ఇట్స్ లైక్ హీ వుడ్ విత్ స్టాండ్ ఇట్. కాకపోతే మేము నిజం. ఈ మధ్య ఏంటి ఎక్కువ మీరు ఆధ్యాత్మికంగా ఏంటది దాన్ని ఏమంటారు, ధ్యానం మీద ఎక్కువ ధ్యాస పెట్టారని చెప్పని విన్నాను. స్పిరిచువాలిటీ గురించి అంటే మనం వేరే మనుషులతో డీల్ చేసే విధానంలో తెలియకపోతే దాని గురించి మాట్లాడడం అనవసరం ఉంది నా ఫీలింగ్ అండి. అంటే లైక్ ద వే ఐ టాక్ టు పీపుల్ అండ్ ద వే పీపుల్ టాక్ టు మీ, అందులో స్పిరిచువాలిటీ కనిపించకపోతే వేరేవంతా జస్ట్ షో. సో కనిపించేది స్పిరిచువాలిటీ, అంత దానికి మించింది ఏం లేదన్న ఫీలింగ్. సో మీరు అంటే ధ్యానం చేస్తున్నారా ఇప్పుడు రైట్ నౌ? ఇందాక నాకు కూడా చెప్పారు. ఇప్పుడు ఎక్కడ అంటే మీ ఉద్దేశం ఇప్పుడు మాట్లాడకూడదని ఫిక్స్ అయి ఉన్నారు? లేదు ఇప్పుడు కూడా కాన్షియస్గానే ఉన్నా. బట్ కాకపోతే స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్ అబౌట్ సైలెన్స్. అంటే ఇప్పుడు మనకి ఎవరైనా గురువు ఏదైనా చెప్పినా కూడా ఆయన సైలెన్స్లోంచి బయటకు వచ్చి మన సైలెన్స్లోకి దింపడానికి చెప్తారు తప్ప అదేదో పెద్ద పాండిత్యం కోసం ఇదైతే ఎలాగా అదైతే ఎలాగా మరి అప్పుడేమవుతుంది ఈ కాన్సెప్ట్స్ అన్నీ బిల్డ్ అయితే మనకి సైలెన్స్కి దూరం అయిపోతాం. బేసికలీ ద మోర్ యూ టాక్ అబౌట్ స్పిరిచువాలిటీ ద ఫార్దర్ యు ఆర్ ఫ్రమ్ స్పిరిచువాలిటీ అని. మీరు ఇన్ని ఇంటర్వ్యూస్లో ఎక్కడ కూడా అమ్మ నాన్న గురించి కానీ సిబ్లింగ్స్ గురించి ఎక్కడా చెప్పలేదు. ఒకసారి మా గురించి చెప్పలేదా? చెప్పాను. మీరు ఎన్ని ఇంటర్వ్యూలు చూసాను అనుకున్నారు తెలుసా మీకు? అయ్యో, అన్ని వెతికి పాయింట్స్ ఇవి అడిగేసారు అడగకూడదు, ఎందుకు రిపీట్, ఎందుకు వేస్ట్ అని చాలా వరకు ప్రిపేర్ అయిన కారణం అదే అనమాట. నేను అమ్మ నాన్న అన్నయ్య వదిన, అన్నయ్యకి 2 పిల్లలు, అన్నయ్య అమెరికాలో ఉంటాడు. అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, బాబాయిలు మామయ్యలు. మీరు అన్నయ్య ఇద్దరే? అయితే మేము అన్నయ్య ఇద్దరే అండి. ఓకే, 2 అబ్బాయిలు? 2 అబ్బాయిలు. అంత ఆలోచించానండి ఆ క్వశ్చన్కి. 2 అబ్బాయిలు. నో అమ్మాయిలు లేరన్న విషయం అక్కడ నా ఉద్దేశం. అదే నేను మీరు అడగడం నేను ఆలోచించి 2 అబ్బాయిలు అంటే 2 అబ్బాయిలే. అంటే నేను బాబాయిల గురించి చెప్పి అత్తెల గురించి పిల్లల గురించి ఆలోచిస్తున్నప్పుడు అడిగారు అనమాట మీరు క్వశ్చన్, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి. సరే, ఈ 101 జిల్లాల అందగాడి గురించి చాలామంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని చెప్పి అందరికి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అమ్మాయి ఎక్కడుంది, ఏంటి పరిస్థితి అని. ఏంటి సినిమాలో సినిమా సంత? అలాగే సినిమా గురించి కాదు, అసలు మీ గురించి. రియల్ లైఫ్లో లేదండి. ఇట్స్ డన్. అంటే ఇంకపోయి ఉండరు కూడా. సో పెళ్లి చేసుకోదలుచుకోలేదా? చేసుకోదలుచుకోవాలి. ఎందుకు అంత కఠిన నిర్ణయం తీసుకున్నారు? కఠిన నిర్ణయం ఏం కాదు, యాక్చువల్లీ చేసుకోవాలనుకోవడం కూడా కఠిన నిర్ణయమే, కానీ తీసుకునే అన్యాయం కాదు. చేసుకోవాలనుకోవడం కఠిన నిర్ణయమా? అది యాక్చువల్లీ ఇప్పుడు హాయిగా మన పార్టీకి మనం ఉన్నవాళ్ళు వేరే ఒక మనిషిని తీసుకొచ్చి మన లైఫ్లో పెట్టాలనేది చాలా కఠిన నిర్ణయం అనే నా ఫీలింగ్. నేను నా పార్టీకి నేను ఉన్నాను, సో హ్యాపీగా ఉన్నాను. కానీ యూఎస్లో మీ ఫ్రెండ్స్ నాతో చాలాసార్లు అన్నది ఏంటంటే చాలా మంచి క్వాలిటీ లైఫ్ని లీడ్ చేసేవాడు. అలాంటిది ఈ సినిమా ఫీల్డ్కి వచ్చి ఎంతో కష్టపడ్డాడు. అసలు మామూలుగా కష్టపడలేదు. కాఫీ డేలో ఒక్కడే కూర్చుని ఎవరితో తన పనితో తను చూసుకుని అంత వర్క్ మైండెడ్గా ఉండే అతను అసలు ఇక్కడిది అవసరమా అని మేము చాలాసార్లు అన్నాం కూడా. బట్ ఒక పిచ్చితోటి ఒక ప్యాషన్ తోటి వచ్చాడు ఇక్కడికి అని. నిన్న కూడా యాక్చువల్లీ నాకు ఒక ఫ్రెండ్ అన్న మాటలు గుర్తొస్తున్నాయి. కాకపోతే ఫ్రెండ్స్ మన మంచి కోసం చెప్తారండి, కాకపోతే అది వింటే మంచి జరగచ్చు. కాకపోతే మన రిజాల్వ్ ఎంతో కూడా ఇతరులు ఇది వద్దు అని చెప్పినప్పుడు అది మనం చేయాలనుకున్నప్పుడే దానిపై మనకి ఎంత ఇష్టం ఉందో మనకు తెలుస్తుంది. నేను ఫస్ట్ ఎంఎస్ అయిపోయిన తర్వాత ఒక సినిమాకి ఏడీగా వెళ్తుంటే ఫస్ట్ టైం ఫ్రెండ్స్, అప్పటిదాకా నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అని ఎవరికి చెప్పలేదు. అసలు నీకు సినిమా లైఫ్ అంటే తెలుసా, లైక్ ఎడిటింగ్ అంటే తెలుసా, చూసిందే 2 నెలలు చూడడం ఎంత కష్టమో తెలుసా అని ఇలాంటి అంటే అందరూ దే వర్ లైక్ రియల్లీ కన్సర్న్డ్ అబౌట్ మై వెల్ బీయింగ్.
కాకపోతే ఐ వాంటెడ్ టు డూ దిస్. అండ్ కష్టం అంటే నేను నిజంగా కష్టపడ్డానేమో నాకు తెలియదండి, బికాజ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. అండ్ దానికోసం చేయాల్సింది చేసా. అందులో పెద్ద అంత కష్టపడింది ఏం లేదని అంటే కష్టంగా అనిపించలే. మేబీ కష్టపడ్డానేమో, చూసేవాళ్ళు కష్టంగా అనిపించి ఉండొచ్చు, కానీ నాకు అది కష్టంగా అనిపించలేదు. ఈ మూవీ గురించి యాక్చువల్లీ చాలా సంవత్సరాల క్రితమే మీ మైండ్లో ఒక విత్తనం పడింది, దీని మీద ఒక సినిమా చేయాలి అని. కానీ నాకు ఒక విషయంలో నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, మీరు ఒక యాక్టర్గా ఉన్నప్పుడు ఎవరెవరు ఎలా ఆలోచించారో మనం తీసి పక్కన పెడితే, వన్స్ మీరు డైరెక్టర్ అయిన తర్వాత మీ సినిమాకి మీరు అనుకున్న పాయింట్కి ఎంతోమంది పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడడం స్టేజ్ మీద కదా, నిజంగా. ఎందుకంటే వాళ్ళ సినిమాకి మనమే వెళ్తాం, వాడికి మనం ప్రమోషన్ ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి ప్లస్ అవుతుంది మనం పెడితే, ఇలా ఆలోచించే ప్రజెంట్ సొసైటీలో, అంటే ఇక్కడనే కాదు, నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎవ్రీవేర్ ఇట్ ఈస్. మనం ఒక పని పక్కవాడి కోసం మనం అక్కడ వెళ్దాము అని అంటే మనకేంటి అని ఆలోచించే పరిస్థితులు ఈరోజు. సో ఎలా అనిపించింది మీకు? నాకు మాత్రం సచ్ ఎ గ్రేట్ఫుల్. నాకు యాక్చువల్లీ నిజంగా ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ అండి. ఎందుకంటే నేను సినిమా తీయాలనుకున్నప్పుడు నాకు ప్రొడ్యూసర్ దొరకడమే కష్టమైంది. ఆ టైంలో కళ్యాణి మారి గారు పరిచయం చేయడం, సాయి కొరపాటి గారు నాకు కలవడం, అది కలవడానికి త్రీ ఇయర్స్ పట్టింది. అది కలిసిన తర్వాత నుంచి సినిమా స్టార్ట్ అవ్వడానికి 45 minutesలో అయిపోయింది. అప్పటికి ఆయన ఈగానే బ్లాక్ బస్టర్ చేసి, అంటే నా అదృష్టం కొద్దీ ఆయన సెకండ్ ఫిల్మ్ కాదు, అందాల రాక్షస్ మధ్యలో జరిగింది, థర్డ్ ఫిల్మ్కి అయిందనమాట. అప్పటి నుంచి నాకు కొద్దిగా పరిచయాలు, అంటే రాజమౌళి గారు కొంచెం పరిచయం అవ్వడం అవన్నీ జరిగాయి. కాకపోతే ఒక సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఈ సినిమాని ఎవరు సపోర్ట్ చేస్తారని ఒకప్పుడు ఆలోచన ఉండేది. అంటే సినిమా తీయాలి, బట్ విల్ వీ గెట్ ద సపోర్ట్ ఫ్రమ్ పీపుల్ ఆర్ నాట్ అనేది ఎప్పుడు క్వశ్చన్ ఉండేది. క్రిష్ గారికి చెప్పినప్పుడు కూడా ఆయన ముందే యాక్సెప్ట్ చేస్తారనే ఫీలింగ్తోనే వెళ్ళాను. అంటే లాస్ట్ టైం చెప్పినప్పుడు కథ బాగా ఎక్సైట్ అయ్యారు, ఈసారి చెప్పినప్పుడు అదే మూడ్లో ఉండి, అండ్ గివెన్ అదర్ కన్స్ట్రెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఫీజిబుల్ అయితే చేస్తారు క్రిష్ గారు, రాజు గారు నమ్మకంతో వెళ్ళాను. దాంతో దిల్ రాజు గారు మళ్ళీ దానికి తోడవడం, అండ్ లైక్ దే బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. అండ్ నాకు కూడా నన్ను నమ్మారు అంటే అనడం కంటే కూడా యాక్చువల్లీ సినిమాని నమ్మారు. అండ్ ఇఫ్ యూ కీప్ డూయింగ్ గుడ్ వర్క్, అండ్ పెద్దవాళ్ళు ఎప్పుడు దాన్ని వెనుకుంటారని కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అండ్ ఆల్ ఐ కెన్ టెల్ మై సెల్ఫ్ ఈజ్ లైక్ డూ గుడ్ వర్క్. ఈ మూవీ ట్రైలర్ చూశాక నాకు, నేను డిగ్రీలో చదివినప్పుడు ఒక చిన్న సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకుని తీరాలి. ఓకే ఎంత రిలేటెడ్గా ఉంటుందో మీకు అర్థమవుతుంది. మాకు తెలిసిన ఒక ఆయన డ్యాన్స్ మాస్టరు, బాల్డ్ హెడ్ ఉండేది. మాకు డిగ్రీలో ఒక పాటకి యాన్యువల్ డేకి వాటికి మనం చేస్తుంటాం, డాన్సులు చేసేవాళ్ళం. సో అలా మాకు డాన్స్ నేర్పించడానికి వచ్చారు. ఆయన పెళ్లి సెటిల్ అయిందన్నారు. మేమందరం పెళ్ళికి వెళ్ళాం సరదాగా, అందరూ ఫ్రెండ్స్ అందరం కలిసి పెడితే హెయిర్ ఉంది మొత్తం. సార్ హెయిర్ అని అంటే, మాట్లాడకండి, నేను అమ్మాయికి చెప్పలేదు కొంచెం కూడా, ఇట్స్ ఎ బిట్ యూనో అని అంటే, తర్వాత ఆయన లంచ్కి వచ్చినప్పుడు ఒక రింగ్ ఉంది లోపల, రింగ్ ఉండి దానికంతా హెయిర్ ఉంది. నిజంగా అలా పెళ్లి చేసుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా అమ్మాయికి నిజం తెలిసినప్పుడు నిజంగా హట్ అవుతారు. దాని బదులు ఉన్న విషయం చెప్పేస్తే బాగుండేది కదా. ఇప్పుడు అనిపిస్తుంది, మీ సినిమా వచ్చాక మళ్ళీ నాకు ఆ విషయం గుర్తొచ్చింది ఇన్నేళ్ల తర్వాత. అరే నిజం కదా బాబాయ్, ముందే చెప్పడం బెటర్ కదా అని చెప్పని. కాకపోతే ఆయన అది దాచడానికి అంటే ఎందుకు దాచవలసి వచ్చింది అన్నది ఆ కథ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 101 జిల్లాల అందగాడు యాక్చువల్లీ ఆ కథ. సో నైస్ రియల్లీ. సో అంటే దాని వెనకాల ఉన్న ఆయన థాట్ ప్రాసెస్ ఏంటి అంటే, సాధారణంగా మనం కూడా యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి చూస్తే అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు కలర్ మీద కానీ, ఎస్పెషల్లీ కలర్ మీద, వెయిట్ మీద, చిన్నప్పుడు బాల్డ్ హెడ్ ఉండదు కాబట్టి పెద్దగా దాని మీద ఉండవు, కానీ పీపుల్ ఆల్వేస్ మేడ్ ఫన్ ఆఫ్ ద వే యూ లుక్. ఎస్పెషల్లీ అంటే స్కూల్లో బుల్లింగ్ కూడా నల్లగా ఉన్న వాళ్ళని కొద్దిగా అన్న రోజులు గుర్తున్నాయి. అండ్ అది ఫన్ ఏమో అనుకుని నేను కూడా పొరపడిన రోజులు కూడా కొన్ని ఉన్నాయి. అండ్ ఐ వాంటెడ్ టు అపాలజైజ్ టు ఆల్ దోస్ థింగ్స్, అండ్ దట్స్ వై మేడ్ దిస్ ఫిల్మ్ అండి. యాక్చువల్లీ మీరు డిప్లొమా ఇన్ స్క్రీన్ రైటింగ్ చేశారు. అవునండి. మనకి జనరల్గా ఏంటంటే బుక్ నాలెడ్జ్ కన్నా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా డిఫరెంట్గా ఉంటుందని వింటూ ఉంటాం. మీరు అక్కడ చేసిన ఈ డిప్లొమాకి మీరు ప్రాక్టికల్గా మూవీలోకి వచ్చిన తర్వాత డిఫికల్టీ ఏమైనా అనిపించిందా, లేకపోతే అక్కడ చదివింది ఇక్కడ మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనిపించిందా? ఎవ్రీడే ఇస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ అండి. నాకు
నేను చేసిన సినిమాలు తక్కువైనా నాకు ఐ హ్యావ్ ఛాన్స్ టు బీ ఆన్ అదర్ పీపుల్ సెట్స్ అ లాట్. సో నాకేదో కొంతవరకు చేయగలను నమ్మకం అయితే ఉంది నేను ఏదో చేయడం వల్ల. కాకపోతే దానికి ఎవ్రీడే నేర్చుకునేవి, ఎస్పెషల్లీ అష్టాచెమ్మా సినిమా నాకు ఫస్ట్ టైం కెమెరా చూసిందే అష్టాచెమ్మా సినిమాలో. అండ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ఆయన దగ్గర నుంచి లైక్ అంటే హౌ ఈజ్ డూయింగ్ ఇట్ అండ్ హౌ ఆర్ టెక్నికల్ ఇష్యూస్ ఒకటైతే, క్రాఫ్ట్ ఒకటైతే, హౌ ఆర్ పీపుల్ డీలింగ్ విత్ అదర్ పీపుల్ అనేది యాక్చువల్లీ సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అదే. అది కూడా నేను చాలా వేరే సినిమాల్లో యాక్ట్ చేయడం ద్వారా నేర్చుకున్నాను. డిఫికల్టీస్ అంటే మనకి ఇప్పుడు తెలిసిందే, లాస్ట్ ఇయర్ తెలుసుంటే అది ఇంకా బాగా చేసి ఉండేవాళ్ళం అనే ఫీలింగ్ ప్రతి సంవత్సరం ఉంటుంది. సో ఉంది అది కూడా. కానీ నెక్స్ట్ ఇయర్ కూడా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే అదే లాస్ట్ ఇయర్ తెలుసుంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్లీ. ఒక యాక్టర్కి అంటే మీరు కొత్తగా అష్టాచెమ్మా ఫస్ట్ మూవీ ఎప్పటి సంగతి, ఫస్ట్ సినిమాకి మీకు అర్థమైందా ఓ కెమెరా ఇక్కడ ఉంది, నేను ఈ యాంగిల్లో నేను ఉన్నాను, ఈ యాంగిల్లో నేను బాగుంటున్నా, లేకపోతే ఒకసారి చేసుకున్న తర్వాత చూద్దాం ఆన్ ఫ్రేమ్ ఇన్ ద ఫ్రేమ్ నేను ఎలా ఉన్నాను అనేది. సో ఇదేమన్నా థాట్ ప్రాసెస్ ఉండింది అంటే అప్పట్లో? లేదండి యాక్చువల్లీ అది నాకు యాక్టర్కి ఉండకూడని అంశమేమో నా ఫీలింగ్. నిజమా? నా ఆనెస్ట్ ఒపీనియన్ అయితే అదే. అది కెమెరా ఎందుకంటే ఎంత అందమైన అమ్మాయికైనా అబ్బాయికైనా కొన్ని బాగుండని కెమెరా యాంగిల్స్ అంటూ ఉంటాయి. అన్ని ఫ్రేమ్స్ లోనూ మనం అందంగా ఉండం. అవును, కొన్నింట్లో బాగా ఎక్కువ బ్యూటీగా కనపడుతూ ఉంటాం. సో చూడకూడదని ఎందుకు అనుకున్నారు మీరు? లేదు అంటే బేసికలీ యాక్టింగ్ అనేది ట్రూత్ని ప్రొట్రే చేయడం అని నా ఫీలింగ్. అది మనం చూసి ఈ ఫ్రేమ్ బాగాలేదు, నేను ఇక్కడి నుంచి బాగాలేను అని కొద్దిగా కాన్షియస్ అయిపోతే ఇట్ విల్ కమ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ క్రాఫ్ట్. సో కాకపోతే కెమెరామెన్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, ఏదైనా మరీ బాగోపోతే వాళ్ళు చెప్తారని నమ్మకం కూడా ఉంచుకో. ఇంకోటి ఏంటంటే మనం కొంతమంది నటులు అంటూ ఉంటారు నేను లెఫ్ట్ నుంచి బాగుంటాను, రైట్ నుంచి బాగాలేను అంటూ ఉంటారు. నాకు రెండు వైపుల నుంచి బాగానే ఉన్నారు అనిపిస్తుంది. సో మీరు రెండు వైపుల నుంచి బాగానే ఉన్నారని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. సో అది చాలా మెంటల్ బ్లాక్ అనే నా ఫీలింగ్. ఓకే ఓకే. తర్వాత నాని గారితో పాటు ఫస్ట్ టైం చేశారు అప్పుడు అష్టాచెమ్మా దగ్గర నుంచి. అంటే నేను మరి చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను కదా మీ గురించి యాక్చువల్లీ ఒక బయోగ్రఫీలో చేద్దాం అనుకున్నాను. దాన్ని ముక్కలుగా అక్కడ ఒక ముత్యం ఇక్కడ ఒక ముత్యం తీసుకుని దండగుచ్చాల్సి వస్తుంది ఇప్పుడు నేను. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారని, అసలు ఎక్కడ యాటిట్యూడ్ చూపించరని అని చెప్పి విన్నాను. సో అప్పుడు ఫస్ట్ మూవీ మీతో ఎలా నడిచింది, మీతో ఆయనతో అనుబంధం అంటే? నా దృష్టిలో యారగెన్స్ వేరు, కాన్ఫిడెన్స్ వేరండి. నాని ఫస్ట్ సినిమా నుంచి నాకు ఫస్ట్ షాట్ నుంచి లైక్ కెమెరా ముందు చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడు. అండ్ నేను కంప్లీట్ ఆపోజిట్. యాక్చువల్లీ నేను ఆ సినిమా ద్వారా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నాను అనమాట. సో మా ఇద్దరిది చాలా ఫస్ట్ డే మేము అష్టాచెమ్మా పూజకి కలిసిన రోజు నుంచి యాక్చువల్లీ ఐ జస్ట్ మెట్ హిమ్ 2 days ago. అంటే వీ మీట్ వెరీ రేర్లీ, ఎందుకంటే ఈ మధ్య మేము ఎదురు కలిసి చేసిన సినిమాలు కూడా కొద్దిగా లేవు. లాస్ట్ 3-4 yearsలో కాదు, చాలా జెంటిల్మెన్ నుంచి లేవు అనుకుంటాను. సో వీ షేర్ ఎ వెరీ స్పెషల్ బాండ్. అండ్ నేను కూడా నానితోటి ఎవ్రీ ఇయర్ అతనిలో ఉన్న గ్రోత్ నాకు తెలుస్తుంది. అంటే లైక్ అండ్ ఒక యాక్టర్ ఎంత ఫ్రీ అయిపోయి ఎంత బ్లాక్స్ అన్నీ పోతే అంత బాగా చేస్తాడని నా నమ్మకం. అండ్ నాని విల్ కీప్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్ అని నాకు కనిపిస్తుంది యాక్చువల్లీ. ఒక న్యూ కమర్కి అది హీరో అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా హీరోయిన్ అయినా ఎవరైనా సరే ఆల్రెడీ ప్రూవ్డ్ ఉన్న వాళ్ళతో చేసేటప్పుడు కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి మైండ్లో. అవును, ఇలా చేస్తే ఏమనుకుంటారో, ఇలా ఉంటే నేను బాగున్నాను, వీళ్ళ ముందు నేను కనపడను ఇలాంటివి. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ మీరు అలా అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఎవ్రీబడి వాజ్ అ న్యూ కమర్ ఎట్ వన్స్ అండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారి బయోపిక్ తీసినా కూడా ఆయన మన దేశంలో చేసిన రోల్కి ఎంత కష్టపడ్డారో ఉంది. సో అండ్ దెన్ హీ వెంట్ ఆన్ టు బికమ్ ఎ లెజెండ్. సో అన్ని బిగినింగ్స్ అలాగే ఉంటాయి. అండ్ మీరు యాక్టర్ అవ్వాలి అనుకున్నారంటే మీకు బహుశా ఆ ఎండ్ మీ దృష్టిలో ఉండే ఉంటుంది, నేను అయితే అలా అవ్వాలని. సో start doesn't matter. So be confident about what you know and
అండ్ అందరూ అలా వచ్చిన వాళ్ళే కాబట్టి ద మూమెంట్ దే సీ లైక్ రియల్లీ కష్టపడి పనిచేసే యాక్టర్ కానీ యాక్టర్స్ కానీ కనిపించినప్పుడు జనాలు విల్ డెఫినెట్లీ సపోర్ట్. ఆ సపోర్ట్ నాకు కూడా దొరికింది అండ్ ప్రతి ఒక్కడికి దొరుకుతుందని నా ఫీలింగ్. అండ్ సమ్ టైమ్స్ యూనో షూటింగ్ ప్రెషర్స్లో వేరే ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ జరుగుండొచ్చు కానీ సపోర్ట్ విల్ బి దేర్ 90% ఆఫ్ ద టైం. ఇప్పటికీ మీరు ప్యూర్ వెజ్గానే ఉన్నారా? యా, నిజంగానా? ప్యూర్ వెజ్ అంటే ఇంప్యూర్ వెజ్ అంటే ఏంటి? అంటే నాన్ వెజ్ తింటున్నారా ఇప్పటికీ తినట్లేదా అనేది నాకు క్వశ్చన్. తినట్లేదు అంటే డాక్టర్స్ ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు అని చెప్తారు కదా, మనకి ఏంటంటే సప్లిమెంట్స్ అనేది తీసుకోవాలండి, వెజిటేరియన్లో మీకు ప్రోటీన్ పెద్దగా దొరకదు, ఇవి తీసుకోండి లేకపోతే మీకు స్పైన్ బోన్ ఇది అవుతుంది, అది నాకు చెప్పారు ఈ మధ్య. అందుకని బట్ ఐ థింక్ బాడీ ఈజ్ ఆల్సో యువర్ మైండ్ సెట్ అండి. ఇదివరకు డాక్టర్స్ యాక్చువల్లీ ఒకప్పుడు ఫ్యాట్స్ తినద్దనేవారు, ఓన్లీ కార్బ్స్ బేస్డ్ డైట్ తీసుకోమనేవారు, తర్వాత కార్బ్స్ వద్దు ఫ్యాట్ తీసుకోవాలంటున్నారు. అంటే లైక్ ఈవెన్ కన్సెన్సెన్స్ ఏంటన్నది తెలియట్లేదు. బట్ ఒకటి ఎక్కువ తినక్కర్లేదు, లైక్ యూ కెన్ ఈట్ లిటిల్ అండ్ బీ హెల్దీ అనేది మాత్రం డెఫినెట్లీ యాక్సెప్టెడ్ అని తెలుసు నాకు. సరే, మీ సీక్రెట్ చెప్పానా నేను ఏదండి ఆడియన్స్కి? సీక్రెట్ కాదు యాక్చువల్లీ. ఐఎమ్ సర్ప్రైజ్ దట్ సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా అదేంటి అనేవారు, కానీ ఇప్పుడు ఎవరు చూసినా నేను ఐఎమ్ ఫాస్టింగ్ అనే చెప్తున్నారు. దానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అది లైక్ ఇట్ వర్క్స్. అదేంటంటే బేసికలీ వెన్ యూ ఫాస్ట్ ఫర్ సమ్ 36 hours 48 hours బాడీకి ఇట్ ఈట్స్ ఇట్స్ ఓన్ టాక్సిన్స్ అట. అది 2015లో 16 దానికి ఏదో ఆటోఫేజీ అనేది పేరు కూడా పెట్టారు. అది దాని మీద రీసెర్చ్కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అండ్ మనకి చిన్నప్పటి నుంచి లంకణాలు అనేవారు. సో బేసికలీ దట్ ఈస్ వాట్ దిస్ ఈజ్ అని తెలిసింది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కాఫీ తాగుతారా, టీ తాగుతారా, టిఫిన్ చేస్తారని అడిగితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నానండి అన్నారు. సో అదనమాట సీక్రెట్. ఇంకా మళ్ళీ మీరు ఇంకేదో అనుకున్నారు, ఇంకేమీ కాదు. తర్వాత మీరు నాన్నకు ప్రేమతో సినిమాలో నిజంగా అమ్మ గురించి అందరూ చెప్తారు కానీ బట్ నాన్న విలువ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాతే సొసైటీ పరంగా ఆ 4 గోడల మధ్య అమ్మ అన్నీ చెప్తుంది. 4 గోడల మధ్య నుంచి అడుగు బయట పెట్టిన తర్వాత సొసైటీని మన కళ్ళతో మన కాళ్ళతో మన చేతులతో చూసినప్పుడు, ఆ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు తండ్రి సపోర్ట్ అనేది చాలా అవసరం ఉంటుంది. ఇది తెలియడానికి 30 ఏళ్ళు పట్టేస్తుంది మనిషికి. సో ఆ సినిమా చేసేటప్పుడు నిజంగా మీ నాన్నగారిని మిస్ అయిన సందర్భం కానీ, లేకపోతే అరే మా నాన్న అప్పుడు ఇలా అన్నాను, లేదంటే ఇప్పుడు నాకు తెలుస్తోంది అన్న సందర్భం ఏదైనా ఉందా? లేదండి, అంటే సినిమా చేస్తున్నప్పుడే మిస్ అవ్వలేదు. కాకపోతే our relationship changed a lot over the last few years and we are very close and చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాం ఈ మధ్య. చిన్నప్పుడు అంటే వెరీ స్ట్రిక్ట్ ఫాదర్ మా నాన్నగారు. సో ఆ డిస్టెన్స్ ఉండేది అండ్ అది కొన్నాళ్ళు గడిచింది. బట్ నౌ వీఆర్ లైక్ వెరీ క్లోజ్ అండ్ ఐ షేర్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ మై పేరెంట్స్. అంతే నేనే చూస్తున్నాను, మీరు ఇంకా ఏమన్నా కొంచెం పొడిగిస్తారేమోనని. వంట బాగా చేస్తారట? ఏది బాగా చేయగలరు? వంట యూఎస్లో ఉన్నప్పుడు బాగా చేసేవాడిని యాక్చువల్లీ. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు రూమ్మేట్స్ అందరూ టర్న్స్ వేసుకున్నారు అనమాట. ఈరోజు నువ్వు వండాలి అని. నా టర్న్ వచ్చేసరికి 4-5 గంటలు పట్టింది, చెమటలు పట్టేసి. ఏం వండేశారండి బాబు? ఏం వండలేదు, చెత్త. ఇది వండడానికి ఎంతసేపు పట్టిందంటే మన జీవితం ఇంకా బస్ స్టాండ్. మనం యూఎస్లో ఉంటే ఇంకా తిండి కష్టమే అని ఫిక్స్ అయిపోయాను అనమాట. కానీ వితిన్ 1 monthలోనే యాక్చువల్లీ రూమ్మేట్స్ కూడా ఎంజాయ్ చేసే ఫుడ్ క్రియేట్ చేయగలగడం మొదలుపెట్టా. దాని నుంచి ఐ స్టార్టెడ్ రియల్లీ ఎంజాయింగ్ కుకింగ్. కానీ ఇండియా వచ్చిన తర్వాత తగ్గిపోయింది. మొన్నే కోవిడ్లో ఐ వాంటెడ్ టు రీస్టార్ట్ ఇట్. మెల్లిమెల్లిగా మొదలుపెట్టాను కానీ నాట్ ఎ రెగ్యులర్ థింగ్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఒక్కరు ఉంటున్నారు కాబట్టి మీకోసం మీరు కూడా వండుకోవట్లేదు? నేను ఐ లివ్ విత్ మై పేరెంట్స్ అండ్ ఓకే. సో అమ్మ ఉంటుంది మీకు? అవును. కానీ నిజం చెప్తున్నాను, ఈ మధ్య నేను గ్రేట్ ఇండియన్ కిచెన్ మలయాళీ మూవీ, అవును, ప్రతి లేడీ కూడా సంవత్సరాల తరబడి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వండి 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 నిజంగా నాకు అనిపిస్తుంది మామలు అమ్మమ్మలు ఎంత ఓపిక్గా ఉండారు, దాన్ని ఒక ప్యాషన్గా తీసుకున్నారు. ఎప్పుడు కూడా విసిగిపోలేదు, ఫ్రస్ట్రేట్ అవ్వలేదు.
ఇప్పుడు ఏంటంటే మేబీ లేడీకి ఎక్కువ బాధ్యతలు అయిపోయి ఉద్యోగాలు అన్నీ అయిపోయి ఇంకా దీంతో ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారేమో అనిపిస్తుంది. అవును కదా. అంటే బట్ వాట్ ఎవర్ దే డూ ఇట్ విత్ సో మచ్ కేర్. అంటే ఇప్పటికీ ఇన్నేళ్ళు అయిపోయిన తర్వాత కూడా లైక్ అప్పుడు ఎంత జాగ్రత్తగా ఏదో చేసేద్దాంలే అన్న టైప్లో ఉంటారు. సో ఆల్వేస్ అప్రిషియేట్ లైక్ పీపుల్ దట్ కుక్ ఫర్ యూ. నిజం. ఈ మధ్య మీద చూసాను రానా గారిది నెంబర్ 1 ఇయర్ ఇది. ఓకే. అంటే రీపోస్ట్ చేశారు మళ్ళీ యాక్చువల్లీ రీసెంట్గా. అందులో జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు అదే నాన్నకు ప్రేమతో సినిమాలో మీరు ఒక బాల్కనీ లాంటి ప్లేస్లో పడుకుని ఉంటే నిజంగానా? అవునా? నిజమేనా అది? యా, ఇట్స్ సచ్ ఎ హార్డ్ వర్కింగ్ యాక్టర్. నేను కూడా సర్ప్రైజ్ అయ్యా యాక్చువల్లీ. ఒక చిన్న కార్డ్బోర్డ్ లాగా తలుపు పక్కన ఎక్కడో వేస్తుంటే నేను కళ్ళు తెరిచి చూసరికి నా పక్కన ఆయన పడుకుని ఉన్నారు యాక్చువల్లీ. నేను సచ్ ఎ డెడికేటెడ్ యాక్టర్ అండ్ అంటే లైక్ డిసిప్లిన్ అంటే హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ ఆల్సో ఈజ్ సచ్ ఎ ఫైటర్. అంటే ఐ డోంట్ థింక్ హీల్ ఎవర్ గివ్ అప్. ఎంత కష్టం వచ్చినా ఐ థింక్ నాకు కనిపించిన ఇంటరాక్షన్లో హీస్ దేర్ బికాస్ హీస్ సచ్ అ డిటర్మైన్డ్ పర్సన్ అండ్ ఐ వాంట్ టు సీ వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్ ఫర్ హిమ్ అనమాట. చాలా అంటే నాకు ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ హౌ దట్ పర్సనాలిటీ విల్ టర్న్ అవుట్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు బిగ్ బాస్లో వచ్చే వీడియోస్ కానీ ఆయన స్టేజ్ మీద మాట్లాడిన వీడియోస్ కానీ మూవీస్లో కానీ ఆయన ఎక్కడ మాట్లాడినా ఒక ఇంటర్నల్గా ఒక ఎమోషన్ చాలా హెవీగా ఉండే ఒక ఎమోషన్ కనపడుతూ ఉంటుంది ఆయన ఫేస్లో కానీ ఆయన వాయిస్లో కానీ కదా. నాకు అనిపిస్తుంటే చాలా ఎమోషనల్ పర్సన్ ఈయన అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే ఆయన మాట్లాడే విషయం గురించి ఆయన ఇంతకుముందు ఆలోచించారు అని తెలుస్తూ ఉంటుంది. సో బేసికలీ హీ థింక్స్ అబౌట్ లైఫ్ అలాట్ అండ్ హీ థింక్స్ అబౌట్ థింగ్స్ అండ్ జనాల గురించి ఎక్కువ ఆలోచిస్తారని ఆయన అంటే ద వే హీ రియాక్ట్ స్పాంటేనియస్లీ అక్కడికక్కడ ఆలోచించింది కాదు. దిస్ ఈస్ సంథింగ్ దట్ దేర్ విత్ హిమ్ ఈవెన్ ఫ్రమ్ బిఫోర్ అని అనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు యాక్టర్ నుంచి అంటే యువర్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ, నేను కాదని అంటలేదు, బట్ మీరు యాక్టర్గా ఎంటర్ అయ్యారు, ఇప్పుడు డైరెక్టర్ కూడా అయ్యారు, రైటర్ కూడా అయ్యారు. అయితే ఇప్పుడు జనాల్లో చూసే విధానంలో ఏమైనా మార్పు వచ్చిందండి వన్స్ మీరు అమ్మో? ఎందుకంటే అల్లరి నరేష్ గారు మాట్లాడారు ఇప్పుడు డైరెక్టర్ కూడాను పిలిచేదనే రేపు క్యారెక్టర్ ఇస్తారేమో బాబు జాగ్రత్తగా ఉండాలి వీటితోటి అని. సో జనాలు నిజంగా అనుకుంటారు కదండి, ఒక యాక్టర్ అనే దానికన్నా కూడా డైరెక్టర్ అనేది మనం ఆపర్చునిటీ ఇచ్చే పొజిషన్లో ఉన్నప్పుడు జనాలు ఆలోచించే విధానం మారుతుందేమో అనిపిస్తుంది నాకు. ఆపర్చునిటీ ఇచ్చే పొజిషన్ అని నేను అనుకోనండి బేసికల్లీ. ఎందుకంటే ఒక కాస్టింగ్ కాల్కి నేను 2 పక్కల ఉన్నాను. అష్టాచమ్మాకి నేను ప్రొఫైల్ పంపించాను, ఎగ్జాక్ట్లీ ఊహలు గుసగుసలాడికి నాకు ప్రొఫైల్ వచ్చింది. అష్టాచమ్మాకి అంటే బేసికల్లీ హైదరాబాద్ వస్తే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, టు మీట్ ఎనీ ఫిల్మ్ పర్సనాలిటీ. ఆ టైంలో నాకు ఆఫర్ రావడం జరిగింది. అలాంటిది నేను స్క్రిప్ట్ రాసుకుని అంటే నా డైలాగ్స్ దీనికి ఒక నటుడు కావాలని వెతికినప్పుడు ఒక నటుడు వచ్చి నేను రాసిన డైలాగ్స్కి యాక్చువల్లీ హీ బ్రాట్ ఇట్ టు లైఫ్. శౌర్య దట్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ టు మీ. అంటే నా 3 సినిమాల్లోనూ హీఈస్ ద లీడ్ యాక్టర్ అనమాట. సెకండ్ సినిమాలో జో వచ్చితంలో రోహిత్తో కలిసి చేసాం. సో ఐ ఆల్వేస్ ఫీల్ స్పెషల్ దట్ యునో వెన్ ఎవర్ మనం రాసుకున్నాక ఈ నీడే నటుడు కదండి. అంటే మనం అన్ని కూర్చుని నేను ఇప్పుడు ఈ రేడియో నాటిక్ లాగా అన్ని పాత్రలు నేనే చదువుతానని చెప్పలేము. సో వెన్ ఎవర్ ఎన్ ఆర్టిస్ట్ డస్ ఎ గుడ్ జాబ్ విత్ యువర్ స్క్రిప్ట్ ఐ ఫీల్ రియలీ రియలీ హ్యాపీ. కానీ ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను, డైరెక్టర్ ఆ ప్లేస్లో ఉన్న వ్యక్తి ఒక హీరో గురించో హీరోయిన్ గురించో మేజర్ క్యారెక్టర్స్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారేమో, సైడ్ క్యారెక్టర్స్ గురించి క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి అంత పెద్ద కాన్సన్ట్రేట్ చేయట్లేదేమో. ఈవెన్ ఫ్రేమింగ్ విషయంలో కానీ ఎవ్రీథింగ్. ఇప్పుడు హీరోకి ఒక హెయిర్ బాగాలేదంటే సార్ ఇక్కడ బాగాలేదు సార్ మీకు, లేదా ఇది ఇలా కాదు సార్ అని మళ్ళీ రీటేక్ చేసే అవకాశం ఉంటుంది. బట్ కానీ డైరెక్ట్ మేబీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే కూడా ఎంతమంది మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు అనే పాయింట్. సో కానీ మీరు యాక్టర్గాను చేశారు, డైరెక్టర్గాను చేశారు. ఈ పాయింట్లో మీకు ఎక్కడైనా అనిపించిందా నేను ఇలా కాదు మొత్తం ఉన్న క్రూ అందరినీ కూడా నా ఫ్రేమ్లో నేను చక్కగా చూపించాలి, అదే ఇది బాగాలేదు ఇది అన్నప్పుడు మళ్ళీ రీటేక్ తీసుకోవాలన్నప్పుడు వీళ్ళే కదా నడిచిపోతుంది అన్న పాయింట్లో? నేను కూడా ఐఎమ్ స్టిల్ లర్నింగ్ అండి. కాకపోతే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే స్టోరీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు లుక్స్ కంటే కూడా ఈ క్యారెక్టర్ని కంప్లీట్గా ఫ్లెష్ అవుట్ చేసి రాసామా రాయలేదా అన్నదే నేను ఎక్కువ ఆలోచిస్తుంటాను. సాధారణంగా యాక్చువల్లీ నాకు ఐఎమ్ నాట్ ఏ వెరీ విజువల్ పర్సన్. నాకు టైమ్స్ నా హీరోయిన్ వచ్చి ఈ బొట్ట అని అడుగుతుంటారు. నాకు ఏంటి రెండింటికి రెండు ఒకేలా ఉన్నాయి కదా అనిపిస్తుంది. సో యూజువలీ ఇట్స్
ద కెమెరామెన్స్ కాల్. కొన్నిసార్లు కలర్స్ నాకు పెద్దగా ఐఎమ్ నాట్ అ గుడ్ జడ్జ్ ఆఫ్ కలర్స్. కలర్ ప్యాలెట్ ఏం వాడదాం, కొన్నిసార్లు ఏవో పేర్లు చెప్తూ ఉంటారు, కొన్నిసార్లు బీజ్ అంటూ ఉంటారు. నాకు బీజ్ అంటే ఏంటో తెలియదు, నిజంగా ఇప్పటికీ తెలియదు. సో ఐఎమ్ నాట్ ఎ విజువల్లీ డ్రివెన్ పర్సన్. కాకపోతే రాసేటప్పుడు అన్ని పాత్రలు కరెక్ట్గా ఫ్లెష్ అవుట్ చేసామా లేదా అన్నది ఆలోచించాలి. అండ్ మెయిన్ కథకి కావాల్సినట్టు ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఒక్క హీరో రోల్ ఒక్కటే తీసుకుంటే మొత్తం కథ బాగా వస్తుంది అనేది చాలా చాలా బ్లైండ్ స్పాట్ అని నా ఫీలింగ్. అంటే ఆ కథకి సపోర్ట్ చేయడానికి వేరే వేరే ప్లాట్స్ అన్నీ కలిసి మధ్యలో ఒక్కొక్క ప్లాట్ ఇంకో ప్లాట్తో ఇంటరాక్ట్ అవుతుంటేనే సినిమాలో డ్రామా పండుతుంది. సో కొన్నిసార్లు నేను కూడా అరే ఈ ప్లాట్లో నేను పూర్తిగా ఆలోచించలేదు, ఐ వాజ్ అ లిటిల్ బ్లైండ్ టు వాట్ దట్ క్యారెక్టర్ వాంట్స్ అని అనిపించినవి ప్రతి సినిమాలోనూ ఉంటాయి, ఈ సినిమాలో కూడా ఉన్నాయి. రేపు ఫ్యూచర్ సినిమాలో అటువంటి రిగ్రెట్స్ చాలా తక్కువ ఉండేటట్టు చూడాలని నా ప్రయత్నం. మీరు చిన్నప్పుడు ఏమన్నా సంగీతం నేర్చుకున్నారా? ప్రయత్నించా, అవునా? సంగీతం తెలుసుకున్నా. ఎందుకంటే వికీపీడియాలో మీరు సింగర్ అని కూడా ఉంది. నేను దాన్ని మార్చాలని ప్రయత్నించలేదు. ఎందుకంటే ఏమో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈయన సింగర్ కూడా అని చెప్తుంటే బేసికలీ వికీపీడియా నుంచి నా గురించి రీసెర్చ్ చేశారని తెలుస్తుంటుంది. కాకపోతే మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నేర్చుకుందామని ప్రయత్నించాను, కానీ పూర్తిగా రాలేదు కాదు, అస్సలు రాలేదు. తెలిసింది కాకపోతే. కానీ అంటే మీకోసం మీరన్నా పాడుకున్న సందర్భం ఉంటుంది కదా ఇంట్లో కదా? మీకు బాగా నచ్చింది ఒక సింగిల్ లైన్ హమ్ చేయరు, ఈ ప్లీజ్ దండం పెట్టేకండి, నేను కూడా దండం పెడతా ఒకటి ఫర్ చేంజ్. నాకు రాని పని చేయడం. ఓకే, ఇబ్బంది పెట్టండి అంటే రాదు చాలా. ఇప్పుడు అందులో ఇలా కెమెరా ముందు మీరు ఇలా అడగగానే నేను పాడడం అంటే ఈసారి ఎప్పుడన్నా నేను అనుకోకుండా పాడినప్పుడు నేను వీడియో ఎవరినైనా థీమ్ నేను ఏమైనా అనుకోకుండా పాడితే వీడియో థీమ్ అని చెప్పి మీకు పంపిస్తా, అప్పుడు ఈ ఇంటర్వ్యూలో పేసి. మీరు ఎంఎస్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు, మీ జీవితంలో ఎక్కడైనా పనికొచ్చిందండి అది? పనికొచ్చిందండి. నేను ఒక 2 years జాబ్ చేశాను. ఆ జాబ్తో నేను యాక్చువల్లీ ఫిల్మ్ స్కూల్ కూడా వెళ్ళాను, అందులో వచ్చిన శాలరీ. అది పక్కన పెట్టేస్తే ఎడ్యుకేషన్ అంటే జస్ట్ లైక్ అదే ఫుడ్ పెడుతుందా అన్న టైప్లో కాకుండా చాలా లెర్నింగ్ అనేది హోలిస్టిక్గా ఉంటుంది. లైక్ యూ మీట్ అ లాట్ ఆఫ్ పీపుల్, యూ మీట్ వాళ్ళ డ్రీమ్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు లైఫ్లో, అండ్ వాళ్ళ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి అనేది ఎంఎస్ మెకానికల్ ఇంజనీరింగ్ చేయడం వల్ల కూడా చాలా వచ్చిందని నా నమ్మకం. సో డెఫినెట్లీ అదే చదువుతానా అంటే బహుశా ఏమో, బట్ ఐ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ. నాకు కొంచెం అంటే చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అంటే ఇష్టం, ఆర్ట్స్కి వెళ్ళి ఉండేవాడినేమో, కానీ ఇంజనీరింగ్ వెళ్ళడం అనేది తెలుగు వాళ్ళకి ఆనవాయితీ కాబట్టి ఎస్. ఆరెంజ్ ఓ రేంజ్ లవ్ స్టోరీలో చేశారు మీరు. కానీ అది చూసినప్పుడు బా ఎంత ఇన్నోసెంటో ఈ అబ్బాయి, అది తిన్న కప్పు తాగిన గ్లాస్ దగ్గర నుంచి ప్రతిదీ మీరు దాచుకోవడం ఒక బెట్లో చాలా క్యూట్గా అనిపించింది. రామ్ చరణ్ గారితో కలిసి వర్క్ చేసినట్టున్నారు అందులో మీరు, ఎలా అనిపించింది సార్? ఆ సినిమా బేసికలీ యూఎస్లో తీద్దాం అనుకున్నారు, ఆస్ట్రేలియాలో తీశారు అనుకుంటాను. సో నేను అప్పుడు యూఎస్లోనే ఉండేవాడిని, ఇంకా నేను ఇండియా పూర్తిగా రాలేదు. నాకు అప్పుడు యాక్చువల్లీ ఈ సినిమా ఒకటి అనుకుంటున్నాం, మీరు ఒక రోల్ చేయాలని కాల్ వచ్చింది. అప్పుడే మగధీర సినిమా రిలీజ్ అయిందనమాట. అండ్ యూఎస్లో మగధీర చేసిన హల్చల్ మామూలుది కాదు. యాక్చువల్లీ ఇప్పటికీ నాకు ఇమేజెస్ గుర్తు. ఎడిసన్ దగ్గర సినిమాకి వెళ్తే ఇక్కడ ఎట్లా ఉండేదో క్యూ, అట్లా అక్కడ సాధారణంగా సినిమాలకి క్యూలు చాలా తక్కువ ఉంటాయి. మనం వెళ్ళి టికెట్ తీసుకోవడం వచ్చేయడం అనమాట. అండ్ ఆ సినిమా ఎడిసన్ థియేటర్ నుంచి బయటికి వారిని ఏంటి క్యూ అనిపించింది. సో ఆ సినిమా తర్వాత ఇమీడియట్ ఫిల్మ్ ఆరెంజ్. అండ్ ఐ వాజ్ రియలీ excited to work in such a big film with such a big star, and he's the most cordial person I have met. And ఆయనతో నేను ఇంకో సినిమా కూడా చేశాను, వెరీ స్మాల్ సీన్ ఇన్ గోవిందుడు అందరి వాడేలే అనే సినిమాలో నేను డాక్టర్గా చేశాను అనమాట. అప్పుడు ఆయన నన్ను మళ్ళీ కలవడం, అండ్ ఇట్ ఫెల్ట్ రియలీ నైస్. ఒక క్యారెక్టర్ మీకు ఇచ్చినప్పుడు, ఒక సపోజ్ డాక్టర్ క్యారెక్టర్, లేకపోతే ఒక లవర్ బాయ్, ఇన్నోసెంట్ లవర్ క్యారెక్టర్, లేకపోతే ఇంతకుముందు మీరు అష్టాచెమ్మలో ఇచ్చిన అక్కడ కూడా విపరీతమైన ఇన్నోసెన్సీ, ప్యూరిటీ కనపడుతూ ఉంటుంది ఆ క్యారెక్టర్లో.
ఆ క్యారెక్టర్లో ఉన్న ఎసెన్స్ని మీరు అర్థం చేసుకోవడానికి కానీ మీరు ఏమంటారు ఇన్వాల్వ్ అయ్యి చేయడానికి ఎలాంటి హోంవర్క్ చేస్తుంటారు జనరల్? నిజంగా చెప్పాలంటే ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. కాకపోతే ఒక స్క్రిప్ట్ చదివినప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతోంది అనేది ఒక ఇంటోనేషన్తో పాటు ఆ డైలాగ్స్ మనకి వినిపిస్తుంటాయి. సో బేసికలీ ఈ సీన్ ఇలా ఎందుకు అంటే వేరే విధంగా మనం ఆలోచించుకుంటే ఆ సీన్ వర్కౌట్ అవ్వదు. సో ప్రతి స్క్రిప్ట్ చదివినప్పుడు ఒక ఇన్స్టింక్టివ్గా ఒక అప్రోచ్ అయితే వస్తుంది. నాకు అష్టాచమ్మ ఇచ్చినప్పుడు నా రియల్ లైఫ్ క్యారెక్టర్ అది కాదు అసలు. అండ్ దాన్ని నేను అప్రోచ్ అయింది కంప్లీట్లీ ఒక చాలా కామ్గా ఉండే గైలా నాకు అనిపించింది. కానీ ఫస్ట్ రోజు టెస్ట్ షూట్ చేసిన తర్వాత శ్రేణి మోహన్ కృష్ణ గారు ఇది కాదు, ఆనంద్ చాలా ఎనర్జెటిక్గా ఉండే క్యారెక్టర్ని ఒక 2 రోజులు నన్ను కాన్స్టెంట్గా పుష్ చేశారు. కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని. థర్డ్ డే నుంచి ఆయన సెట్ చేసిన టోన్లో అది కుదిరిందనమాట. ఒక స్క్రిప్ట్ చదివినప్పుడు ఇప్పుడు పిల్ల జమీందార్ చదివినప్పుడు నాకు కనిపించిన కనుబాబు అదే. దాన్ని క్రియేట్ చేయడానికి అక్కడ అష్టాచెమ్మలాగా మళ్ళీ అంత ఎనర్జెటిక్గా చేస్తుంటే వర్కౌట్ అయి ఉండేది కాదేమో. సో చాలా సెటిల్గా చేయాల్సి వచ్చింది మీకు అందులో అనిపించింది. ఇంకొకటి ద మోర్ టైమ్ యూ స్పెండ్, నాకు ఇది ఎప్పుడు అర్థమైందంటే నేను రాసిన స్క్రిప్ట్స్లో నా పెర్ఫార్మెన్సెస్ యాక్చువల్లీ ఆర్ స్లైట్ బెటర్ దెన్ వెన్ ఐ డూ అదర్ ఫిల్మ్స్. అండ్ నాకు అది ఎందుకు అనిపించిందంటే బహుశా నేను వేరే స్క్రిప్ట్స్ని అంత డీప్గా అంటే ఇట్ ఈస్ మై రియాలిటీ అని నాకు తెలుసు వెన్ ఐ రైట్ ఎ స్క్రిప్ట్. కాకపోతే వేరే రాసిన స్క్రిప్ట్ని కూడా ఇది మై రియాలిటీ అనే స్టేజ్కి నేను నమ్మినప్పుడు పెర్ఫార్మెన్స్ బాగుంటుందని నాకు తెలుస్తోంది. సో వెన్ ఎవర్ నెక్స్ట్ టైం ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఈసారి డైరెక్టర్తో కూర్చుని ఒక ఆథర్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో ఆ క్యారెక్టర్ మీద ఒక యాక్టర్కి కూడా అంత నాలెడ్జ్ ఉంటే ఆ రోల్ ఇంకా బాగా వస్తుందని నా ఫీలింగ్. కానీ యాక్టింగ్ అనేది బయట కామన్ మెన్ యాక్టింగే కదా సినిమాయే కదా అని అనుకుంటారు. కానీ నిజానికి మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఒరిజినల్గా మనకు ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది కామ్ గోయింగ్గా లేకపోతే బాగా బబ్లీగా ఉంటామా, ఎక్కువ మాట్లాడేస్తామా, అస్సలు మాట్లాడమా అనేది మన పర్సనల్ క్యారెక్టర్ అది. కానీ సినిమాకి వచ్చేటప్పటికి మనకు క్వైట్ ఆపోజిట్ కూడా మనం చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తుంటాయి. అన్నీ మన క్యారెక్టర్లోనే మనం ఉన్నట్టుగా నిజ జీవితంలో ఉన్నట్టుగా రావు. దానికి తగ్గట్టుగా మన మైండ్ని మన బాడీని ప్రతి డైలాగ్ డెలివరీని కూడా మౌల్డ్ చేసుకుని యాక్ట్ చేయాలి అని అంటే అసలు మామూలు విషయం కాదండి. ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఎంత మెంటల్ మదనం ఉంటుంది అందులో అనేది. ఫస్ట్ అది బాగా చేయాలని కోరికతో మొదలవుతుందండి. అండ్ బేసిక్లీ కోరిక స్ట్రాంగ్ ఉన్నప్పుడు అదే నడిపిస్తుంది. అండ్ సమ్టైమ్స్ మనం కూడా డిజిల్యూషన్ అయిపోతాం మన కోరికతోటి. ఇది అది కూడా తెలుస్తూ ఉంటుంది. సో టు స్టే ఇన్ లవ్ విత్ వాట్ యూర్ డూయింగ్ ఈజ్ లైక్ ద కీ టు డూయింగ్ గుడ్ వర్క్ అని నా ఫీలింగ్. సొసైటీలో జనాలు యాక్టింగ్ కూడా ఒక ప్రొఫెషన్ అని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయంటారా? యాక్టింగ్ కూడా ప్రొఫెషన్ యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్స్ యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ గ్రేట్ ప్రొఫెషన్ అని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. కానీ ఫ్యామిలీ వాళ్ళకి నేను యాక్టర్ అవుతాను అంటే యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్స్ ఒకప్పుడు లేవేమో, కానీ ఇప్పుడు ఉన్నాయేమో అనిపిస్తుంది. బికాస్ దెర్ ఆర్ సో మెనీ అవెన్యూస్. కానీ రైటింగ్ కూడా ఒక ప్రొఫెషన్ అని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ ఇంకా తక్కువే అని నా నమ్మకం. నేను ఒకసారి ఐఎమ్ రైటర్ అని చెప్పాను ఒకళ్ళకి. దట్స్ ఓకే బట్ వాట్ యూ డూ ఫర్ ఎ లివింగ్ అని అడిగారు. బతకడానికి ఏం చేస్తారో బాబు, ఇది నీ ప్యాషన్ ఏమో అన్నట్టున్నా. అవును. ఓకే. సో కానీ నిజానికి కూడా అంటే అది మన ప్రొఫెషనే కావచ్చు, బట్ దాని మీదే జీవనాధారంగా ఉండాలి అంటే అదే మన జీవనాధారం అని అనుకోవడానికి దాని మీద డిపెండ్ అయ్యి ఉంటే నడిచే విధానం ఉందా మన దగ్గర? కానీ టైం కదా, చాలా టైం పట్టేస్తుంది. ఒక రైటర్గా ఒక పొజిషన్కి వెళ్ళాలి, లైవ్లీహుడ్ కూల్గా వెళ్ళిపోవాలి అని అంటే నాకు ఫస్ట్ సినిమాలోకి వచ్చినప్పుడు ఒక కోట్ చదివానండి ఎక్కడో, ఇట్స్ ఇంపాసిబుల్ టు మేక్ ఎ ఫిల్మ్ అండ్ యూ షుడ్ మేక్ ఎ ఫిల్మ్ బిఫోర్ యూ నో దట్ ఇట్స్ ఇంపాసిబుల్ అని ఉండేది. సో సాధారణంగా అంటే ఆలోచిస్తే ఇట్ వోంట్ వర్క్ అని అనిపిస్తుంది. యాక్చువల్లీ సినిమా తీయడం అనేది సాధ్యమైన పని కాదు. సో దాని గురించి ఆలోచించకుండానే తీయాలి. బట్ అల్టిమేట్లీ ఇఫ్ ద ఫోకస్ ఈజ్ ఆన్ డూయింగ్ ఇట్ రాదర్ దెన్ దాని నుంచి నాకేమొస్తుంది, దాని నుంచి నేను ఎంత డబ్బులు సంపాదించుకున్నాను, కాకపోతే డబ్బులు వస్తాయి. ఇట్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ వాట్ యూ డూ. డెఫినెట్లీ దట్స్ ఎ వే ఫార్వర్డ్. ఓకే ఓకే. లాక్డౌన్ పీరియడ్ అంతా అంటే ఏమన్నా ప్రొడక్టివిటీ అని చేయగలిగారా? అంటే ఒక్క ప్రొడక్టివిటీ ఏంటంటే ఈ సినిమా అప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఒక స్కెడ్యూల్
మిగిలింది. అది ఫినిష్ చేయడానికి, ఎడిట్ చేయడానికి, పోస్ట్ ప్రొడక్షన్లో చాలా టైం పట్టింది. అండ్ నేను ఇంకొక వెబ్ సిరీస్కి ఐఎమ్ షో రన్నర్. అండ్ దాంతో కూడా స్టోరీ డిస్కషన్స్లో కోవిడ్లోనే వీ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైం. బట్ ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇంకా ఎఫిషియెంట్గా ఏమైనా చేసి ఉండొచ్చేమో అనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ ప్రస్తుతానికంటే ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించి మీరు ఏమన్నా మూవీస్ తీసే ఉద్దేశంలో ఉన్నారా? ఒక అమెజాన్ ప్రైమ్కి ఒక వెబ్ సిరీస్కి నేను షో రన్నర్గా చేస్తున్నానండి. ఓకే. ప్రస్తుతానికి అది ఒక్కటే. కాకపోతే ఓటీటీస్లో ఇంకా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందని అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు హిందీలో ఉన్నంత బడ్జెట్లు తెలుగులో ఇంకా లేవు. బట్ డెఫినెట్లీ తెలుగులో కూడా అంటే ముందు హిందీలో అయ్యి తర్వాత తెలుగులో అంటే ఇట్ విల్ ఫాలో అని బడ్జెట్లు పెరిగి మంచి సినిమాలు తీసే అవకాశం రావడానికి నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఛాన్స్ ఉందని అనిపిస్తాం. మీరు రాసుకున్న కథలకే మీరు డైరెక్ట్ చేస్తారా, లేదా మీకు ఎవరైనా కథ తీసుకొచ్చి మీకు నచ్చితే మీరు డైరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది? నేను యాక్చువల్లీ వేరే కథని డైరెక్ట్ చేయలేనేమో అండి. ఎందుకంటే నా కథని వేరే వాళ్ళు డైరెక్ట్ చేయడానికి నాకు ఓకే. కాకపోతే నాకు ఎందుకో అది చేయలేనేమో అనిపిస్తుంది. బట్ అన్లెస్ ఐ రియల్లీ కమ్ అక్రాస్ ఎ స్టోరీ దట్ ఇది నేనే రాస్తే బాగుండేదని అని నచ్చినంత స్టోరీ, అంటే నచ్చకపోవడం కూడా కాదు, అది మనకి రియల్గా అనిపిస్తే డెఫినెట్గా చేస్తాం. లాస్ట్ టైము మీరు ఒక షోలో చెప్పారేంటంటే ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అని. ఎంతవరకు వచ్చింది సార్ అది? అది 50% అయింది. అవునా? అది యుఎస్లో సగం తీయాలి సినిమా, ఇండియాలో సగం తీయాలి. ఇండియా సగం అయిపోయిందండి. యూఎస్కి వెళ్దాం అనుకున్న టైంలో కొంచెం ఆ వీసాస్ డిలే అవ్వడం, కరెక్ట్గా ఇంకా వీసా ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకున్న టైంలో కోవిడ్ రావడం. ఇప్పుడు ఆ కథని చేయాలనుకున్నా మళ్ళీ సెకండ్ వేవ్, మళ్ళీ థర్డ్ వేవ్. కానీ నా ఫేవరెట్ స్టోరీ అది. అండ్ శౌర్యకి మాల్వికకి ఇద్దరికి మొత్తం ఒక 50% సినిమా అయింది. వాళ్ళు చూశారు అండ్ ఎప్పుడు ఆ సినిమా అని ఇంకా వాళ్ళు అంతే ఎంతూజియాజంతో ఉన్నారు కథ మీద. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ స్టోరీ. నెక్స్ట్ బహుశా దాని గురించి ఎక్కడ అసలు బయటికి టాక్ రాలేదు. టైటిల్ వచ్చింది అండ్ లోగో వచ్చింది. బేసికలీ ఒక పోస్టర్ ఏదో రిలీజ్ చేసాం. బట్ ఇట్స్ నాట్ ఇన్ ఏ ప్లేస్ వేర్ వీ కెన్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఆ సినిమా తీయడానికి ఇంకా ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియట్లేదు బికాస్ ఆఫ్ కరెంట్ కోవిడ్ సిచ్యువేషన్. సో నెక్స్ట్ తొందరగా అవ్వాలని కోరుకుంటున్నాను. మరి నాయన రారా ఇంటికి ఎన్ఆర్ఐ ఇది దీనిపై సెన్సర్ అది మీరు అయిపోయింది, ఎంతవరకు వచ్చింది? అది నేను రైటర్ని కాదండి, దానికి వేరే రైటర్ ఉన్నారు. అది కూడా సగం అయింది. అది కూడా సగం అవగానే కోవిడ్ మొదలైంది. అది కూడా చేసేస్తున్నారు మీరు. సో బహుశా అది కూడా ఇట్ మైట్ రెజ్యూమ్స్. ఇప్పుడు 101 జిల్లాల అందగాడదానికి సంబంధించి ఈస్ట్ వెస్ట్లో ఒకటి బాగా నానుడు ఉంటుంది, వాడు 101 జిల్లాల అందగాడరా అని చెప్పని అంటూ ఉంటారు. సో ఈ సినిమా మీరు ట్రైలర్ వేసిన వెంటనే టీజర్ చూస్తున్న వాళ్ళందరికీ అర్థమవుతుందంటే బేసిక్గా ఇది కాంటెంట్ అని అందరికీ అర్థమవుతుంది. ఇందులో బట్ జనాల ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఏం చూపించదలుచుకున్నారు అల్టిమేట్లీ ఫైనలీ అనేది? చూపించదలుచుకోవడం కంటే కూడా నిన్నే యాక్చువల్లీ ఏదో ఫేస్బుక్లో పాత కోట్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదండి. ఇవాళ పొద్దున్నే కార్ ఎక్కి చూసుకోగానే 2 years బ్యాక్ పెట్టిన కోట్ ఒకటి, డేవిడ్ మ్యామెట్ అని ఆయన పెట్టిన కోట్ ఒకటి, గుడ్ డ్రామా డజంట్ టీచ్ అని పెట్టాడు ఆయన. సో నాకు అప్పుడు కూడా అనిపించింది యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్పే ప్రయత్నం కాదు. అండ్ ఇలా ఉంటే మంచిది, ఇలా ఉంటే రైట్ వే టు లివ్, రాంగ్ వే టు లివ్ అని చెప్పే ప్రయత్నం కూడా కాదు. కానీ ఒక exploration of a certain character's life who feels that he's not good looking enough. సో అతన్ని క్యారెక్టర్ నుంచి ఎక్స్ప్లోర్ చేస్తే వచ్చినవి ఏంటి అన్నదే సినిమా బేసికలీ. అండ్ నేను చెప్పాలనుకున్నది ఇంకా ఎఫెక్టివ్గా చెప్పడానికి మేబీ లిటిల్ మోర్ ఇన్సైట్ ఈజ్ నీడెడ్, బట్ స్టిల్ ఈ ప్రయత్నం మాత్రమే. అండ్ కానీ డెఫినెట్గా ఈ సినిమా చూసిన వాళ్ళైతే కొంతవరకు దే విల్ బీ అవేర్ ఆఫ్ సమ్ ఇన్సెన్సివిటీ మనం మాట్లాడే విషయంలో కానీ, మనం ఇతరులతో డీల్ చేసే పద్ధతిలో కానీ ఇన్సెన్సిటివిటీని కొంచెం అవేర్గా ఉంటారేమో, కాన్షియస్గా ఉంటారేమో దాని గురించి అని నా ఫీలింగ్. మహానట్లో ఆపర్చునిటీ రన్ సచ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ గోట్ ఇట్ అండి కదా.
అవును, నాకు యా రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలా మంది లెజెండరీతో వర్క్ చేశారు అబ్బా, నాకు మాత్రం భలే హ్యాపీగా అవును, నాకు జెలస్గా ఉంది చాలా. మహానటి కంటే కూడా ఐ హ్యాడ్ గుడ్ ఇంటరాక్షన్ విత్ హిమ్ ఇన్ నాన్నక్ ప్రేమతో. అంటే ఫస్ట్ టైం యాక్చువల్లీ ఐ వాజ్ మీటింగ్ హిమ్. మహానటికి ఆల్రెడీ నాన్నక్ ప్రేమతో కలిసాను కాబట్టి ఆయనకి చెప్పాలనుకున్నవన్నీ నేను చెప్పేయడం, ఆయన దగ్గర వినాలనుకున్నవన్నీ వినేయడం జరిగింది. బట్ ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్. అండ్ మహానటిలో నాకు నాగి గారి ఫస్ట్ సినిమా నుంచి నాకు ఐ యాక్టెడ్ ఇన్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఎవడే సుబ్రహ్మణ్యం అనేది. అప్పటితో నాకు నాగితో కానీ ఆ ప్రొడక్షన్ హౌస్తో కానీ బోత్ స్వప్న అండ్ ప్రియాంక లైక్ వెరీ క్లోజ్ టు మీ. అండ్ ఇప్పుడు నేను చేసే అమెజాన్ వెబ్ సిరీస్ కూడా ఆ ప్రొడక్షన్ హౌస్కే. సో ఐ లవ్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ అది స్టార్ట్ అయిందండి, వర్క్ స్టార్ట్ అయింది? ఆల్మోస్ట్ వీఆర్ దేర్. విత్ ఇన్ మంత్, లాస్ట్ స్టేజ్లో ఉందా? లాస్ట్ స్టేజ్లో ఉంది. విత్ ఇన్ మంత్ ఆర్ టూ విల్ స్టార్ట్ షూటింగ్. ఓకే, మేబీ అక్టోబర్ నుంచి షూట్ మొదలవచ్చు. సో ఇప్పుడు వచ్చే ఈ 101 జిల్లాల అందగాడి స్టోరీ అయితే ఈ జోనర్ అని మాకు అర్థమైంది. నెక్స్ట్ మీ నుంచి వచ్చే స్టోరీ ఏ జోనర్లో ఉండే అవకాశం? అంటే చాలా ఉన్నాయి పైప్ లైన్లో, అందుకని అడుగుతున్నాను. ఏది ముందు? పైప్ లైన్లో ఏం లేవండి, కాకపోతే నాకు మనుషులంటేనే ఇంట్రెస్ట్. అండ్ నాకు ఏ సినిమా రాసినా ఒక క్యారెక్టర్ని ఇన్డెప్త్ ఎక్స్ప్లోర్ చేయాలని నా కోరిక అనమాట. అలా నేను షార్ట్ లైన్స్ రాసి పెట్టుకుని ఒక 4 ఉన్నాయి బేసికలీ. ఐ వాంట్ టు ఎక్స్పాండ్ వన్ ఆఫ్ ది స్టోరీస్ నెక్స్ట్. అండ్ నాకు తెలిసి నెక్స్ట్ నేను చేయబోయే పనులు ఐ థింక్ రైటింగ్ అండ్ డైరెక్టింగ్ ఓన్లీ. కొద్దిగా యాక్టింగ్ తగ్గుతుందనే నా నమ్మకం. అంటే మీరు తగ్గించుకోవాలండి? తగ్గించుకోవడం కాదు, అంటే ఇట్స్ టైం. అంటే చాలా టైం పట్టింది బేసికలీ. బోత్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, కోవిడ్ అండ్ ఆల్, అమెరికాలో సినిమా సెట్ అవ్వడం. సో అండ్ ఆల్సో ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ మోర్ టు సే వెన్ ఐ రైట్ అండ్ డైరెక్ట్ రాదర్ దెన్ వెన్ ఐ యాక్ట్. సో నెక్స్ట్ ఐ థింక్ ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు రైటింగ్ అండ్ డైరెక్టింగ్ సూన్. సో ఫస్ట్ అయితే ఏవైతే ఇప్పుడు ఇన్కంప్లీట్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను. ఒకటే ఉంది ఇన్కంప్లీట్ యాజ్ ఎ రైటర్ డైరెక్టర్. సో దట్ ఐల్ ఫినిష్. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రాయడం, డైరెక్ట్ చేయడం మొదలుపెట్టాను. గరుడ వేగాలు మీరు రాజశేఖర్ గారితో కూడా కలిసి వర్క్ చేయడం జరిగినట్టుంది. అవును కదా? సో అగైన్ మళ్ళీ ఇంకొక సంథింగ్ డిఫరెంట్ పర్సనాలిటీ అయినా. యా, నాకు యాక్చువల్లీ చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లోకి మారినప్పుడు పక్కింట్లో రాజశేఖర్ గారు ఉంటారని తెలిసింది. ఓహో. సో ఒకరోజు హడావిడిగా నేను మా అన్నయ్య రెడీ అయిపోయి రాజశేఖర్ గారి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టేసి ఒకసారి ఆయన కలవచ్చా అని అడిగాం. జీవిత గారు ఉన్నారు అప్పుడు కలవడం కుదరలేదు. బేసికల్లీ ఆయన లేరు, షూటింగ్కి వెళ్ళడం ఇంకా రాకపోవడం ఏదో జరిగింది. నెక్స్ట్ అన్న సినిమా షూటింగ్ జరగడం మా స్కూల్లో జరిగింది. నేను ఏ స్కూల్లో అయితే చదువుతున్నానో సడన్గా ఆ స్కూల్లో అన్న సినిమా షూటింగ్ జరగడం. ఇప్పటికీ ఒక ఫ్రేమ్ ఫ్రీజ్ చేస్తే కనుక నేను ఆ సినిమాలో ఉంటా. సో నేను యాక్ట్ చేసిన ఫస్ట్ కోస్టార్ హీరో రాజశేఖర్ గారనే చెప్పాలి. అండ్ అది ఆయనకు కూడా చెప్పాను. బట్ అన్న సినిమా ఎవరైనా చూస్తే కనుక ఆ స్క్రీన్ షాట్ కనుక్కుని నాకు పంపించాను. కానీ నా మొహం చాలా మారిపోయి ఉంటుంది. ఐ డోంట్ థింక్ యుల్ బి ఏబుల్ టు ఫైండ్. నాకే నేను ఇదా నేను నాకు అర్థం కావట్లా. ఓకే, మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ తలుచుకుని ఇప్పుడు నవ్వుకుంటున్న సందర్భం ఏదైనా ఉంది అంటే దాని గురించి ఏమైనా షేర్ చేసుకుంటారా సరదాగా? ఇప్పుడు మీ సినిమాలో తెలుగు బాగుంటుంది అంటుంటారు. నాకు యాక్చువల్లీ అది కాంప్లిమెంట్ అయినా కూడా తెలుగు బాగుంటుంది అంటున్నారంటే అది ఎక్కడో బ్యాడ్ రైటింగ్ అని ఫీలింగ్. అయ్యో, అదేంటండి? అంటే వాళ్ళు భాషను గుర్తించకూడదు వెన్ యూ రైట్ ఎ ఫిల్మ్. ఓకే, అనేది అంత కాన్షియస్గా అది కనిపిస్తుంది అంటే సంథింగ్ రాంగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ అన్న నమ్మకం. ఒకసారి నేను మా చుట్టాల్లో ఒక ఆవిడకి బీపీ వచ్చిందని నా దగ్గర బైక్ ఉండేది అప్పుడు. అరే నన్ను ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నువ్వు అంటే తీసుకెళ్ళిన తర్వాత ఆవిడకి బీపీ వచ్చిందని నేను డాక్టర్కి, ఆవిడ తూలి పడిపోతుంది బీపీ వచ్చి. నేను డాక్టర్కి చెప్పబోయి మా అత్తయ్య ఊరికే తుల్లి పడుతుందండి. అది ఆ డాక్టర్కి అర్థం కాలేదు. కానీ అత్తయ్య ఇంటికి వచ్చిన తర్వాత అరే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే నువ్వు నా పరువు మొత్తం తీసావు అని చెప్పారు. సో నాకు ఇప్పుడు ఇటువంటి మిస్టేక్స్ కూడా చేశాను నేను. ఇప్పుడు నేను డైలాగ్ రైటర్ని అని నేను ఫీల్ అవుతుంటాను.
కళ్ళు తిరిగి పడిపోవడం కాదు, తుళ్ళు పడుతున్నారు. తుళ్ళి పడిపోతుంది మా అత్త అని చెప్పాను డాక్టర్. యాక్చువల్లీ కానీ ఒక్కసారి గ్రాఫ్ చూసుకుంటే అష్టాచమ్మా నుంచి యాజ్ ఆన్ టుడే వరకు ఎలా అనిపిస్తుంది సార్? నాకు యాక్చువల్లీ ఐ డోంట్ లైక్ లుకింగ్ బ్యాక్. ఎందుకంటే నాకున్న ఫ్రీడమ్ ఏంటనేది కంప్లీట్గా ఫ్రమ్ డే వన్ ఐ వాజ్ కంప్లీట్లీ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్. అది తెలుసుకోవడానికి కొన్నిసార్లు మన బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. నేను ఇది కూడా చేయొచ్చు, అది కూడా చేయొచ్చు, కానీ నేను చేయలేదు అన్న ఫీలింగ్స్ ఉంటాయి. కానీ అప్పుడు మనకున్న నాలెడ్జ్తోనే చేసాం. అండ్ ఐ ఓన్లీ థింక్ అబౌట్ ద నెక్స్ట్ ఫిల్మ్ దట్ ఐమ్ గోయింగ్ టు మేక్, వన్ ఫిల్మ్ ఎట్ ఎ టైమ్. అంత తర్వాత కూడా ఏం చేయాలన్న ఆలోచన లేదు. ద ఓన్లీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఐ హ్యావ్ ఈజ్ నాట్ ఈవెన్ ద ఫిల్మ్ దట్స్ రిలీజింగ్ టుమారో. ద ఓన్లీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఐ హ్యావ్ ఈజ్ ద నెక్స్ట్ ఫిల్మ్ ఐమ్ గోయింగ్ టు డూ. అదొక్కటే ఐ వాంట్ టు జస్ట్ థింక్ అబౌట్ దాట్. అండ్ బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఎవర్. ఎందుకంటే నేను సినిమా చేయాలనుకున్నాను, తీయాలనుకున్నాను చిన్నప్పటి నుంచి. అండ్ ఐఎమ్ ఇన్ ఎ పొజిషన్ వేర్ ఐ కెన్ రైట్ ద స్టోరీస్ ఐ వాంట్ టు సే అండ్ టెల్ అండ్ create whatever I wanted to create. So నాకు I have no regrets and I'm happy. అంటే ఒక సెటిల్డ్ లైఫ్ మీకు యూఎస్లో ఒక ఎవ్రీ మంత్ పర్టికులర్ ఇన్కమ్ ఇదంతా. సో మీరు ఇక్కడికి వచ్చేస్తానన్నప్పుడు ఆబ్వియస్లీ మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ ఇంట్లో పేరెంట్స్ కానీ లేదా మీ బ్రదర్ కానీ మీరు అప్పుడు వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం ఏమైనా జరిగిందా? బట్ పేరెంట్స్ ఆర్ హ్యాపీ అండి. అంటే ఒపీనియన్ అంటే ఇప్పుడు హ్యాపీ సరే, అప్పుడే దే వర్ హ్యాపీ. యా, ఎందుకంటే అప్పుడే యాక్చువల్లీ మా ఫాదర్ రిటైర్ అయ్యారు. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ లివింగ్ విత్ దెమ్. లేకపోతే నేను అమెరికాలో ఉండి నెక్స్ట్ సమ్మర్కి మీరు రండి అని ఆయన ఒక సమ్మర్ వచ్చి నేను ఒక సమ్మర్ ఇండియా వచ్చి ఇవన్నీ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ లివింగ్ విత్ మై ఫ్యామిలీ. అండ్ బేసికలీ యా అండ్ కానీ అంటే లైఫ్ టుక్ ఎ టర్న్. అండ్ ఎందుకంటే ఇంజనీరింగ్ వదిలేసి ఆర్ట్స్లోకి రావడం అనేది లిటిల్ అన్ఎక్స్పెక్టెడ్ ఫర్ ఐ థింక్ మై ఫ్యామిలీ. కానీ ఎప్పుడు ఈ విషయం గురించి పెద్దగా మాట్లాడుకోలే. ఎందుకంటే ఫస్ట్ సినిమా వాజ్ చెప్పాలంటే పెద్ద సక్సెస్, అష్టచమ్మ. అండ్ అందులో నా క్యారెక్టర్ కూడా లైక్ మంచి రెస్పాన్సే వచ్చింది ఆ క్యారెక్టర్కి. సో ఈ స్ట్రగుల్ నేను చేస్తాను అని అంటే వాళ్ళు చేయలేవు, వద్దు అనే పరిస్థితి లేదు బేసికలీ. బికాస్ ఆల్రెడీ దేర్ ఇస్ లైక్ వన్ హిట్ బిహైండ్ మీ. కాబట్టి ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ బ్యాక్ ఇన్ ఇండియా. అంతే. ఇందుకీ ఈ 6 అడుగుల 3 అంగుళాల ఈ 101 జిల్లాల అందగాడు సపోజ్ మీరు చేసుకోరు సరే, ఎవరైనా అమ్మాయి వచ్చి నేను ఇంట్రెస్ట్ ఉంది, నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానంటే మాట్లాడతాను. తెలివైన అమ్మాయి అయితే తెలుసుకుంటుంది. ఏమని పెళ్లి చేసుకోకపోవడం బెటరా? ఆవిడ కూడా మానేస్తుంది యాక్చువల్లీ. ఏం చెప్తారు చెప్పరా ఒకసారి అమ్మాయికి? సపోజ్ వచ్చింది అనుకోండి, ఏం చెప్పి ఒప్పిస్తారు? అది అంటే మనం మాట్లాడేది వాళ్ళ రిసెప్టివిటీని బట్టి కూడా ఉంటుంది కదా. బేసికల్లీ వాళ్ళు ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారో మొదలయ్యి అది ఎందుకు అనవసరం చెప్తా. కాకపోతే అంతగా రిసెప్టివ్గా లేని వాళ్ళైతే ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, ఆనర్ మై రైట్ టు స్టే సింగిల్ అని చెప్తా. ఓకే ఓకే. ఫైనల్గా ఈ 101 జిల్లాల అందగాడి గురించి ప్రేక్షకులందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా 101 జిల్లాల అందగాడి గురించి ఫైనల్గా అంటే ఇంకా మిమ్మల్ని ఇంక ఇబ్బంది పెట్టను, ఆల్మోస్ట్ ఎండ్ పాయింట్కి వచ్చామని చెప్పడం అనమాట నా ఉద్దేశం. అది మా సినిమాకి రండి అని నాకు చెప్పడం ఎప్పుడు ఇబ్బందే. బేసికల్లీ చాలామంది ఈ సినిమాకి ఎందుకు రావాలని అడుగుతుంటారు. అది నేను ఆన్సర్ చేయాలంటే దానికి ముందు అసలు మీరు ఏ సినిమా కన్నా ఎందుకు వెళ్తారో తెలిస్తే తప్ప ఈ సినిమాకి ఎందుకు రావాలని నేను ఆన్సర్ చేయలేను. కాకపోతే ఈ సినిమా నేను చాలా ప్రేమతో రాసిన సినిమా. అండ్ ఈ సినిమా చూస్తే కనుక చాలా నవ్వుకున్నా, అంటే చాలా అంటే రిప్ టిక్లింగ్ హ్యూమర్ చాలా వరకు ఉన్నా కూడా యూ విల్ ఫీల్ లైట్ హార్టెడ్ అబౌట్ ఒక బరువు దిగిపోయినట్టు కూడా ఏమైనా బరువులు ఉంటే మీకు ఆల్రెడీ దిగిపోయి ఉంటే థ్యాంక్ యూ, ఐ వాంట్ టు మీట్ యూ అనిపించవచ్చు కొంత ప్రయత్నం. బట్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ సంథింగ్ దట్
that I wrote trying to make fun of something that somebody is very sensitive about. So చాలా కేర్తో ప్రేమతో రాసిన సినిమా. So I think you'll like it. పర్ఫెక్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రిలీ ఫర్ కమింగ్. Thank you. ఇంక ఇబ్బంది పెట్టండి మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలి. హాయ్ అండి, దిస్ ఇస్ అవసరాల్ శ్రీనివాస్. సెప్టెంబర్ 3వ తారీఖున మీ ముందుకు 101 జిల్లాల అందగాడని సినిమాతో వస్తున్నాను. థియేటర్స్ మళ్ళీ ఓపెన్ అయ్యాయి. మీ అందరినీ థియేటర్స్లో కలుసుకుని మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసే ప్రయత్నంలో మేము సక్సెస్ఫుల్ అయ్యామని నమ్ముతున్నాను. సో మీరు కూడా థియేటర్స్కి రావాలని కోరుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.